ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు బసిరెడ్డి అన్నకు, బందే గారికి, మరి నాగేష్ నాయుడు గారికి, ఎంపీ గోరఖ మాధవ్ గారికి, మన్సూర్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మురళీ గారికి, వేదిక పైన ఉన్న దొరబాబు గారికి, మరి ఇక్కడ విచ్చేసిన రవికుమార్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన గోనగండ్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జన ప్రవాహంలో గోనగండ్ల మునిగిపోయిందని అంత ఆనందంగా ఉంది. వైఎస్ఆర్సీపీ అంటే ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఇక్కడ మీ మధ్యలో కనిపిస్తుంది. ఈరోజు ఎన్నికల సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. మే 13వ తేదీన మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ రోజు మరి ఒకసారి మన ప్రియతమ నాయకుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఆ ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా సంక్షేమాభివృద్ధి చేశారు. ప్రతి పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలను ఆయన ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఆర్థికంగా పేదవారిని అందరికీ బలోపేతం చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చిన మహా గొప్ప నేతగా, ఒక మంచి మనసున్న నేతగా ఈ రోజు జగనన్న నిరూపించుకున్నాడు. 5 సంవత్సరాల ఆయన పరిపాలన అద్భుతమైన పరిపాలన. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తూ కరోనా కష్టకాలంలో కూడా మనందరికీ అండగా ఉండి మంచి వైద్యాన్ని అందించి ఆ రోజు మనల్ని కూడా ఆదుకొని మంచిగా అందరికీ సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తి మన జగనన్న. ఈ రోజు చిన్న పిల్లలకి విద్య, పెద్దవారికి వైద్యం, ఈ విధంగా విద్య వైద్యంలో రెండిట్లో కూడా ఒక వినూత్నమైన మార్పును తీసుకొని వచ్చాడు. చిన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని నాడు నేడు కింద వారు ఎక్కడ వెళ్ళినా అనర్కలంగా ఇంగ్లీష్ లో మాట్లాడేలాగా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ కాంపిటీషన్ ని తట్టుకునే విధంగా ఈ రోజు మన పేద విద్యార్థులని ఒక ఉన్నత స్థాయికి ఎదిగేలాగా జగనన్న చేస్తున్న ప్రయత్నం మరి మనం అందరం కూడా హర్షించాలి. ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉన్నారు. జగనన్న చేసే ప్రతి పనిని విమర్శిస్తూ వస్తున్నారు. ప్రతి దానికి కోర్టుకు వెళ్లి అడ్డుపడుతూనే ఉన్నారు. అయినా కూడా జగనన్న మాట చెప్పిన తరువాత మాట మీద నిలబడే వ్యక్తి. అదే మనస్తత్వంతో ముందుకు పోతూ ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తి. ఈ రోజు టీడీపీ పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి జరగని ఏదైతే సాధ్యం కాని హామీలు ఈ రోజు ఇస్తున్నారో, మనం ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు అప్పుడు అన్నారు రాష్ట్రం అప్పుల పాలవుతుందని. ఈ రోజు మనకంటే ఎక్కువ సంక్షేమ పథకాలను తీసుకొని వస్తున్నారే, మరి అది ఎక్కడి నుంచి వస్తుందో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు సాధ్యం కాని హామీలన్నీ మన ముందుకు తీసుకొని వచ్చి అబద్ధపు హామీలతో ప్రజలను
ప్రజలను మభ్యపెట్టే విధంగా మన ముందుకు వస్తున్నారు. అందరూ ఒక్కసారి ఆలోచించండి. మా జగనన్న ఒక్కటే చెప్తాడు, సాధ్యమైనదే చెప్తాను, చెప్పిందే చేసి చూపిస్తాను అని. ఈ విధంగా ఒక మంచిగా, ఒక నిజాయితీగా, ఒక అవినీతి లేని పరిపాలన మనందరికీ అందిస్తున్న మనమందరం కూడా ఈ రోజు మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి చేసుకొని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేసుకోవాలి అంటే మరి మనకు జగనన్నే రావాలి. అబద్ధపు మాటలతో మోసం చేసే వాళ్ళు మనకు వద్దు, నిజాయితీగా పరిపాలించే వాళ్ళు, పేద ప్రజలకు అండగా ఈ రోజు మనకు కావాలి. మరి ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటూ అందరికీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న జగనన్న అదే సామాజిక న్యాయంలో నేనే మీకు నిదర్శనం. ఒక బీసీ మహిళనైన నన్ను ఈ రోజు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకుని వచ్చారు. ఎమ్మిగనూరు చరిత్రలోనే ఒక బీసీ మహిళా అభ్యర్థి, నేను మొట్టమొదటి మహిళా అభ్యర్థిని. అంతేకాకుండా మీరందరూ ఆశీర్వదిస్తే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా కూడా మీ ముందుకు వచ్చి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు ఎంపీగా 5 సంవత్సరాలు 7 నియోజకవర్గాలలో పనిచేశాను. ప్రతి నియోజకవర్గానికి న్యాయం చేశాను, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశాను. పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గానికి కావలసిన నిధులన్నీ కూడా నేను తీసుకుని వచ్చాను. ఆ విధంగా పనిచేశాను. మరి ఈ రోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా తప్పకుండా ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకుందాం. ప్రతి సమస్యను కూడా నేను మీ అందరితో ఉండి, మీ తోడుగా ఉండి, మీ ఆడబిడ్డగా ఉంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి దానిలో మన అభివృద్ధిలో ముందుకు పోతాం. ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరి గోనగండ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ తాను గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అలాగే సీఎం గా మన జగనన్నను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ జగనన్నను సీఎం చేసుకుందాం, నన్ను మీ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి మే 13వ తేదీన పోలింగ్ బూత్ లో 2 మిషన్లు ఉంటాయి. ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు, ఇంకొకటి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బుట్టా రేణుక నాకు. ఈ 2 కూడా తాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ గోనగండ్ల ప్రజల ఘన స్వాగతానికి పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.